పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. అరెస్ట్ తర్వాత పోసాని కృష్ణమురళి సతీమణి మాట్లాడారు. ఆమె ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు రాత్రిపూట వచ్చి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి సతీమణి ఉన్నారు. అమ్మ, ఎప్పుడు ఏ టైంకి వచ్చారు, ఎలా అరెస్ట్ చేశారు, అప్పుడు అరెస్ట్ చేసినటువంటి సమయంలో మీకేం చెప్పారు అసలు పోలీసులు, ఎవరని చెప్పారు? అంటే బెల్గొట్టే ఇదే తలుపు తీశారండి. అప్పుడు 8:45 అయింది. ఆయనతో మాట్లాడి ఏదో వచ్చేసేయండి అని వినిపిస్తుంది నాకు అట్లా. అంటే మీరు ఎమ్మటే రమ్మంటే ఎలా వస్తాను, ఇప్పటికిప్పుడు వచ్చి రాత్రిపూట అని నేను అంటున్నారు. ఇప్పుడే వస్తాను, మంచినీళ్ళు దాగైనా వస్తాను అని అన్నారు. అని ఇంతకు వచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది. ఇంకా ఆయన అరెస్ట్ చేశాము, నోటీస్ ఇవ్వకుండా ఎట్లా చేస్తారు, ఇప్పుడే ఇచ్చారు కదంటే మాకు అరెస్ట్ చేస్తున్నాము చేయమన్నా అని చెప్పారండి. అరెస్ట్ చేస్తున్నామని చెప్పి. అంటే ఆ సమయంలో అతను ఏదైనా హెల్త్, పోసాని గారు ఏమైనా హెల్త్ గురించి ఏదైనా అడిగారా? అన్నారని, హెల్త్ బాగాలేదు నాకు, రేపు పొద్దున అసలు వెళ్దాం అనుకుంటున్నామండి. ఇక్కడ నొప్పి వస్తుంది బాగా, నొప్పి వస్తుంటే రేపు ఎంఆర్ఐ చేయించుకుందాం అనుకున్నామండి. నోటీస్ ఏమన్నా ఇచ్చారా, ఏదైనా కేసు అని చెప్పారా, పలానా కేసు అని చెప్పారా? ఏం చెప్పలేదు అసలు. నాకైతే నేను అక్కడ ఉన్నాను కదా, నేను ఇక్కడికి వచ్చేసరికల్లా వెళ్దాం రండి వెళ్దాం అని అంటున్నారు. అంటే ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి తీసుకెళ్లారు? 8:45 లేకపోతే 9 కొంచెం అవుతుందండి. 10 to 9 అట్లా 9-10 కల్లా తీసుకెళ్ళి ఎటు తీసుకెళ్తున్నామని చెప్పారా? ఎక్కడికంటే అడిగాను నేను. ఆయన మీరు ఇంత రాత్రిపూట వచ్చారు, ఎందుకంటే పగలు రావచ్చు కదా, మరి ఆయన వస్తానని అంటున్నారు కదా, రాత్రిపూట ఎందుకు ఇప్పుడు అని అంటే ఇప్పుడు వెళ్లాల్సిందే, టైం అయిపోయిందని ఫోన్లు మాట్లాడుతున్నారు. వాళ్ళే ఫోన్లు మాట్లాడి రాగానే బెల్ డైరెక్ట్ లోపలికి వచ్చారంటే ఇట్లాంటి కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో పర్మిషన్ అసలు పైకి వాళ్ళు పంపించలేదండి అసలు, లేకపోతే తెలిసేది. వాళ్ళే డైరెక్ట్ గా వచ్చేసారు అసలు పైకి వచ్చేసారు. పోలీసులమని చెప్పారా, అసలు ఏం చెప్పారు? అంటే ఇద్దరు పోలీస్ డ్రెస్ లోనే ఉన్నారు కదా, ఉన్నారు. ఇంకో ఇద్దరేమో అంటే ఎటువంటి, అంటే ఏదైనా కేసు గురించి చెప్పారా, మన డీటెయిల్స్ చెప్పారా? అంటే ఫస్ట్ అక్కడ ఒక 2 నిమిషాలే మాట్లాడారు. మరి అప్పుడు ఆయనకి ఏమైనా చెప్పారో నాకైతే తెలియదు. నేను యువతలకు వచ్చేసరికి ఏం చెప్పలేదండి. అంటే ఈ నైటే తీసుకెళ్లిపోతాము ఖచ్చితంగా అని చెప్పారా? చెప్పారండి. పోసాని గారు ఏమన్నారు, అసలు ఆయన రియాక్షన్ ఏంటి అప్పుడు ఆ టైంలో? నేను వచ్చేసరికి చెప్తున్నారు, నేను నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నన్ను, ఎందుకు అని అడిగారు. అంటే లేదు, అరెస్ట్ చేస్తాం, ఇప్పుడు తీసుకెళ్లిపోతాం మిమ్మల్ని, టైం లేదు, తొందరగా వచ్చేసి. మీరేం చెప్తారండి అరెస్ట్ గురించి, ఇలా వచ్చి తీసుకెళ్ళిపోవడం? అదే వెంటనే అసలు ఏమి టైం ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లిపోయారు. ఎలా ఉందండి ఆరోగ్య పరిస్థితి? ఆరోగ్యం కూడా బాగాలేదు. మొన్ననే పొట్టలో మంట నొప్పి వస్తుందంటే అది టెస్ట్ చేస్తే H. pylori అని వస్తే యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చారండి. ఇంకా 3 days వేసుకోవాలి. అసలు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు. మీరు చెప్పండి అంటే ఈ అరెస్ట్ మీద మీరు ఏం చెప్తారండి, అంటే ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఏంటి? అంటే వాళ్ళు వచ్చి అది చెప్పేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనేది, అంటే నేను ఫస్ట్ ఏం చేయాలో తెలియలేదు. సో అంటే నాకు ఇంకా రికార్డ్ చేసి నాకు యువరాజ్ అన్న తెలుసు కాబట్టి ఇంకా. అంటే ఆ సమయంలో ఆయన కొంచెం ఆందోళనగా ఏమైనా కనబడ్డారా పోసాని గారు? అంటే ఆయన ఫస్ట్ చాలా ప్రశాంతంగానే, అంటే డిఎస్కలేట్ చేయడానికే కామ్గానే మాట్లాడి, అంటే కూర్చోబెట్టి మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు కూర్చోమన్నారు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ ఫిక్స్ అయ్యే వచ్చిన. మీరు ఏం కోరుతున్నారమ్మా దీంట్లో, అసలు పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం కోరుతున్నారు? అదే మరి రెండు చోట్లనే ఉంది కదా, దానిలో నోటీస్ ఏం డిమాండ్ చేస్తారు, ఏం కోరుతున్నారు? అంటే మరి ఎక్కడ తీసుకెళ్లారు, జాగ్రత్తగా తీసుకెళ్తారా లేదా అవన్నీ డౌట్స్, అనుమానం, అదే కదా, భయం ఉంటది కదా. అందులో హెల్త్ బాగాలేదు అసలు. అందుకని చెప్పి రాత్రిపూట మరి ఎక్కడ ఉంచుతారో ఎట్లా ఏంటి అనేది. రైట్. అంటే పోసాని గారిని రాత్రిపూట పోలీసులు ఏపీ నుంచి వచ్చారు, తీసుకెళ్లిపోయారు. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అనేటువంటిది కూడా చెప్పట్లేదు పోలీసులు అనేటువంటి చెప్తున్నారు. సో ఎక్కడికి తీసుకెళ్తారు అనేటువంటి కూడా ఒక డౌట్ ఉంది అనేటువంటి అనుమానాలు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా పోలీసులు కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఆ నోటీస్ లో ఏముంది అనేటువంటిదైనా కూడా చెప్పాల్సింది అనేటువంటిది వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు.
రైట్. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ పోసాని కృష్ణమురళి సతీమణి అదేవిధంగా పోసాని తనయుడు ఇద్దరితోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. వాళ్ళ మాటల్ని బట్టి అర్థమవుతోంది వాళ్ళకి ఏ అంశంలోనూ పూర్తి క్లారిటీ లేదు. ఎవరు వచ్చారు, ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అనేది పూర్తిగా తెలియని పరిస్థితి. పోసాని కృష్ణమురళి చాలా అగ్రెసివ్గా ఆవేశంగా మాట్లాడడం, రాజకీయ అంశాలపైన సామాజిక అంశాలపైన ఫుల్ కమాండ్తో కనబడతారు. కానీ వాళ్ళ సతీమణికి కానీ ఆయన కుమారుడికి కానీ కొంత ఈ అంశాలపైన పూర్తి స్థాయి ఇది కూడా మనకు కనిపించట్లేదు. కొంత వీటన్నిటికీ దూరంగా ఉండే వ్యక్తుల్లా కనబడుతున్నారు. సో వాళ్ళకి కొంత సహాయం కూడా అవసరమైనట్టే కనబడుతోంది ఈ వివరాలని బట్టి మనకి.